శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ విశ్వవిద్యాలయం తరఫున నా తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా స్థానిక ప్రజాప్రతినిధులు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు, మండా వెంకటేశ్వరరావు గారు, అనేక మంది ఇంకా రాజకీయ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాల నాయకులు, నిజామాబాద్ పుర ప్రముఖులు అనేక మంది ఈ విశ్వవిద్యాలయం మంజూరుకు ఎవరి వంతు కృషి వారు చేసిండ్రు. అంతేకాకుండా పాత్రికేయ మిత్రులు కూడా తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాల స్థాపన అవసరంకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి శీర్షికలు అనునిత్యం అనేక పత్రికలలో ప్రచురించడం జరిగింది. ఈ అన్నిటినీ కూడుకొని ఈరోజు తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయడానికి మార్గం సుగమమైంది. అంతా సవ్యంగా జరిగితే ఈ 3వ దశలో థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మనకు సీట్స్ అలాట్మెంట్ కూడా జరుగుతుంది. కొద్దిగా అందులో మనకు అవకాశం ఉండదు. 5 నుంచి 3వ విడత కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది. బడ్జెట్ కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. బిల్డింగ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఇంజనీరింగ్ కళాశాలను నడపడానికి కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, బిల్డింగ్ కానివ్వండి, కంప్యూటర్స్ కానివ్వండి, మనకు 4 కోర్సులు శాంక్షన్ అయినాయి. ఆ 4 కోర్సులు కూడా కంప్యూటర్ బేస్డ్ కోర్సెసే. ఒకటి కంప్యూటర్ సైన్సు, ఒకటి కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, ఇంకొకటి కంప్యూటర్ సైన్స్ డేటాబేసు, ఇంకోటి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ 4 కోర్సెస్ మొదటి విడతగా ఒక్కొక్క కోర్సులో 60 మంది విద్యార్థులు ఇంటేక్ ఉంటారు. అంటే 4 6 24 240 మంది విద్యార్థులను మనం ఈసారి నమోదు చేసుకోవచ్చు. వీరికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనకు ఆల్రెడీ బిల్డింగ్ మీ అందరికీ తెలుసు, సైన్స్ బిల్డింగ్ రెడీ ఫర్ ఇనాగరేషన్. దానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆగస్టు 15 లోపు ఇక్కడికి నిజామాబాద్లో వివిధ కార్యక్రమాలకు హాజరయ్యేటువంటి ప్రోగ్రాం ఉంది. అందులో భాగంగానే తెలంగాణ విశ్వవిద్యాలయంలో కూడా ఒక 3-4 ఫౌండేషన్ స్టోన్స్, సైన్స్ బిల్డింగ్ ఇనాగరేషన్ కూడా చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించడం జరిగింది. కో ఎడ్యుకేషన్ హాస్టల్ విషయాన్ని ఇంకా మేము అంత దూరం ఆలోచించలేదు. ముందు ఎన్రోల్మెంట్ ఎంత అవుతుంది ఏంటిది అనేది చూసిన తర్వాత హాస్టల్ గర్ల్స్కి సంబంధించి కొంత కొరత ఉన్నమాట వాస్తవమే. ఇప్పుడు దానికి సంబంధించిన బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. ఫ్యాకల్టీ మన కంప్యూటర్ సైన్స్లో పెద్ద ఫ్యాకల్టీ ఉంది. 5 మెంబర్స్ రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఒక 2 ప్రొఫెసర్లు, 3 అసిస్టెంట్ ప్రొఫెసర్లు రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఒక 2 కాంట్రాక్చువల్ టీచర్స్ ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి కోర్సులు అన్నీ కూడా కంప్యూటర్ సైన్స్ బేస్డ్ కోర్సెసే కాబట్టి వాళ్ళతో నడుపుకుంటూ అదనంగా గెస్ట్ ఫ్యాకల్టీని మనము నియమించుకోవచ్చు. మనకు కూడా వస్తుంది, నెక్స్ట్ ఫేజ్లో వస్తుంది. అది కొద్ది సమయంతో వస్తుంది. అది కూడా ముందు మనం ఈ విడత కౌన్సిలింగ్లో కావాలన్నప్పుడు మొన్న జరిగినటువంటి క్యాబినెట్ వరకు మన డ్రాఫ్ట్ కంప్లీట్ కాలేదు. అందుకోసం కొద్దిగా ఆలస్యం అవుతుంది. అది కూడా మనకు అన్ని ఇంజనీరింగ్ కళాశాలకు ఏ రకంగానైతే ఆర్థిక సాయం అందజేస్తున్నటువంటి జియో వచ్చిందో మనం కూడా త్వరలో అలాంటి జియోనే పొందుతాం. ఉంటుంది 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 మనం కూడా అలాంటి జియోని పొందుతాం. శాతవాహన విశ్వవిద్యాలయం, పాలమూరు విశ్వవిద్యాలయం ఏ రకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, స్టాఫు వీటికి సంబంధించినటువంటి జియో వచ్చిందో మనకు కూడా నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ వరకు అలాంటి జియో వచ్చే అవకాశాలు ఉంటాయని మాకు తెలియజేయడం జరిగింది.
కోరు ఫ్యూచర్ కోర్సెస్ కావాలంటే మనకు ఈ ఎక్విప్మెంట్తో ముడిపడినటువంటి విషయం. ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది, ఇన్స్ట్రుమెంటేషన్ ఉంది, దానికి ల్యాబ్స్ కావాలి, వర్క్షాప్స్ కావాలి. అవన్నీ చేయాలంటే సెకండ్ ఫేజ్లో అవన్నీ ఆలోచన చేద్దాం. ముందైతే మనకు రెడీగా ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఈ కోర్సులు నడపవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ 4 కోర్సులకు సంబంధించినటువంటి ప్రపోజల్స్ మనం రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. సెకండ్ ఫేజ్లో సివిల్ ఇంజనీరింగు, మెకానికల్ ఇంజనీరింగు, ఇన్స్ట్రుమెంటేషను ఇట్లాంటి కోర్సెస్ మనం కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యి కొంత ఎక్విప్మెంట్ ప్రొక్యూర్ చేసుకున్న తర్వాత ఆ కోర్సుల ప్రతిపాదనలను ఆలోచన చేస్తాం. ఇంకా అది అంతవరకు రాలే. ఎంతమంది విద్యార్థులు వస్తారు, ఏమవుతుంది అనేది అది ఇప్పుడే మనకు జియో వచ్చింది. ఇమ్మీడియట్లీ మనం గవర్నమెంట్కి తెలియజేసిందంటే మేము రెడీగా క్లాసెస్ కండక్ట్ చేస్తాం, స్టాఫ్ అవైలబుల్ ఉంది, బిల్డింగ్స్ అవైలబుల్ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. అది కూడా ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతాం వచ్చిన తర్వాత ఆ స్ట్రెంత్ని బట్టి. అంటే ఇప్పుడు మనకు 4 ప్రోగ్రాంలు ఉన్నాయి. దాదాపు ఒక 24 మెంబర్స్ టీచింగ్ ఫ్యాకల్టీ అవసరం ఉంటుంది. అన్ని కోర్సులు కామనే కాబట్టి కామన్ ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇంగ్లీష్ కానివ్వండి, ఇట్లా కంప్యూటర్ రిలేటెడ్ కానివ్వండి, అవన్నీ కామన్గా ఉంటాయి. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ డేటాబేస్ కానీ, కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానివ్వండి, వీటి కామన్ పేపర్స్ కొన్ని ఉంటాయి. సో కాబట్టి ఫ్యాకల్టీ రిక్వైర్మెంట్ అనేటువంటిది మొదటి దశలో తక్కువగా ఉంటుంది. సెకండ్ ఇయర్కి పోయినాక మళ్ళీ ఫ్యాకల్టీ స్ట్రెంత్ ఎక్కువ అవసరం ఉంటుంది. లోటు బడ్జెట్ ఏం లేదు మనకు, అంతగా ఫండ్ షార్టేజ్ ఏం లేదు. మనకు శాలరీస్కి సరిపోయినటువంటి బ్లాక్ గ్రాంట్ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. ఈసారి గత 10 సంవత్సరాల తర్వాత ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి విద్యాలయాలకు డెవలప్మెంట్ గ్రాంట్ కింద 35 కోట్లు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణ విశ్వవిద్యాలయానికి కూడా 35 కోట్లను డెవలప్మెంట్ గ్రాంట్ కింద ప్రకటించడం జరిగింది మొన్న మార్చ్ బడ్జెట్లో. మళ్ళీ గవర్నమెంట్ జియో వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ఫండ్ కూడా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మిత్రుడు మురళి అడిగినట్టు తెలంగాణ మరి శాతవాహన విశ్వవిద్యాలయంలో, పాలమూరు విశ్వవిద్యాలయంలో బడ్జెట్తో జియో వచ్చింది కదా అని అన్నారు. మనకు కూడా అదేవిధంగా కొద్ది రోజుల్లో 1-2 క్యాబినెట్ మీటింగ్స్లలో ఆ జియో అలాంటి జియో మనకు రావచ్చు. ఆ జియో వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ఆర్థిక ప్రతిపాదనలు కూడా మేము పంపించినాం. ఆ మంజూరు కూడా లభించవచ్చు ప్రభుత్వం నుండి మనకు. ఆ విషయంలో మనకంటే ముందే ముఖ్యమంత్రి గారే అన్నారు, మీరు ఎన్ని ఇంకా క్యాలిక్యులేట్ చేయాలి ఎంత. అప్పుడు మనకు కొంత ఫీజుల రూపేణా కూడా మనకు కొంత అమౌంట్ వస్తుంది. అవన్నీ చూడాలి, క్యాలిక్యులేట్ చేయాలి. ఇదంతా మనకు కొత్త, అంటే మొత్తం ఇంటేక్ ఎంత అవుతుంది అనే దాని మీద. ఇప్పుడు సపోజు మన దాని ప్రకారం ఇప్పుడు 240 మంది నిండాలి. ఆల్రెడీ 2 ఫేజుల కౌన్సిలింగ్ అయిపోయింది, ఒకటే ఫేజ్ కౌన్సిలింగ్ మిగిలింది. దాంట్లో ఎంతమంది వస్తారనేటువంటి దాని మీద ఆధారపడుతుంది. సరే.
సార్ మీరు వచ్చాకనే ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ అయినందుకు హ్యాపీగా సార్. నాకు చాలా ఆనందంగా ఉన్నది. ఇక ఇది కేవలం నా ఒక్కని క్రెడిటే కాదు, ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అధినేతలు అందరూ కూడా చాలా సుముఖంగా ఉన్నారు, చాలా అనుకూలంగా స్పందించారు. ఎప్పుడు కూడా మనల్ని నెగటివ్ దృక్పథంతో చూడలే. ముఖ్యమంత్రి గారు తనకు తానే స్వయంగా నేను ఒకసారి కలిసినప్పుడు మీకు కూడా మీ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేస్తా అన్నటువంటి విషయాన్ని తాను స్వయంగా చెప్పిండ్రు.